సుబ్బ శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. రైట్, మనం చూస్తున్నాం ఇక రానున్న 5 రోజుల్లో తెలంగాణలో కానీ రానున్న 2 రోజుల్లో ఏపీలో కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక భాగ్యనగరంలో వర్షాలు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. ఇక నార్త్ హైదరాబాద్లో ఒక భయానకమైన సమస్య రాబోతుంది అని విశ్లేషకులు విమర్శకులు అంటున్నారు. మరి ఈ అంశాలన్నిటి ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా కేంద్రము జారీ చేసినటువంటి అలర్ట్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ గురించి అందరు కలెక్టర్లతోటి మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏ విధమైనటువంటి ప్రికాషనరీస్ తీసుకోవాలి, ఎక్కడ మనం రెడ్ అలర్ట్ ప్రకటించాలి, ఇవన్నీ అంశాలు వాళ్ళు చర్చించి వాళ్ళు అన్ని ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మన చాలామంది మన రామచంద్రరావు గారు మాట్లాడినట్టు, వెంకరెడ్డి గారు మాట్లాడినట్టు ఇది కేవలం ఈ సమయంలో మాట్లాడుకొని వదిలేసి మళ్ళీ వర్షాకాలం వరకు పట్టించుకోకుండా ఉండకూడదు అన్న దాని మీదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ను, ఇక్కడ ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్ను, ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమిత నాలా ఆక్రమణలు, అది నాలా నది ఆక్రమణలు, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తేనే డ్రైనేజ్ వ్యవస్థ సాఫ్గా ఉండడం ద్వారా మాత్రమే శాశ్వతంగా హైదరాబాద్కు మనకు పరిష్కారం లభిస్తుందని ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరే, దానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా ముందుకు పోయే దిశగానే ప్రభుత్వం ముందుకు పోతోంది. అదేవిధంగా ఇప్పుడు కేవలం హైదరాబాద్లోనే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్లు యాదాద్రి భువనగిరి ఇలా కానివ్వండి, హన్మకొండ కానివ్వండి, ఇలా అనేక చోట్ల కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. దీనికి తీసుకోవాల్సినటువంటి చర్యలని తీసుకుంటున్నా సరిపోయేంత రేంజ్లో ఉంటాయంటే పూర్తి స్థాయిలో దాన్ని సరిపోయేంత సన్నద్ధంగా ఉన్నటువంటి యంత్రాంగం ఉండదు. కారణం ఏంటంటే ఇది రెగ్యులర్గా మనం మానిటర్ చేసేటువంటి పరిస్థితికి మించినటువంటి వర్షాలు వస్తున్నాయి. ఇంతకుముందు చెప్పిన వాడు క్లౌడ్ బస్టర్ అని, ప్రకృతిలో తెలియనటువంటి వైవిధ్యమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కారణం మనమే అయినా దాన్ని అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఊహించని రీతిలో వర్షాలు పడుతున్నాయి. ఈ ఊహించని రీతిలో పడుతున్నట్టు అంచనాలకు మించినటువంటి పడేటువంటి వర్షాలను మేనేజ్ చేయడానికి కావలసినటువంటి యంత్రాంగం సరిగా లేకపోయినా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తుంది. ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా ఉండి సహకరించి అన్ని విధాలుగా సహకారం అందిస్తే దీన్ని ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంతవరకు దీని పరిణామం ఉంటుందో అనే విషయము మనము రేపటి వరకు ఉన్నటువంటి వాతావరణం, ఈ రోజుకైతే ఇప్పటి వరకు పెద్ద ఇబ్బందికరంగా అయితే ఎక్కడ ఉన్నట్టు లేదు. అంతటా కూడా మామూలుగానే ఉంది వాతావరణం. మరి రాత్రి ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి రేపు ఎల్లుండి జరగాల్సినటువంటి కార్యాచరణ గురించి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది.